Yeah, we are playing the play stuff. ఏంటిది? ఓకే నేను నా ఇంట్లో లోపలికి వచ్చేసాను. ఆన్ ద డిస్ప్లే. మీరు కూడా మన ఛానల్ ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మన వీడియో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. డే 2 బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ బ్లాగ్ లో మనము టెంపుల్స్ ని కవర్ చేయట్లేదు, ఎందుకంటే వాటిని నేను ఆల్రెడీ మా పెళ్లి సిరీస్ లో కవర్ చేశాను కాబట్టి ఇందులో కవర్ చేయట్లేదు. దాని బదులు మనం పెళ్లి కూతురిని తీసుకురావడానికి అయితే వెళ్ళబోతున్నాం. రండి. ఇలాగా పెళ్లి కూతురుని కానీ పెళ్లి కొడుకుని కానీ తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళ ఊరి నుంచి వీళ్ళ ఊరికి తీసుకొని వచ్చి అక్కడ ఉన్న గుడి దగ్గర ఉంచుతారు. అక్కడ నుంచి ఊరేగించుకుంటూ ఇంటికి తీసుకెళ్తారు. ఇలాగా పసుపు గట్రా రాసి. ఇప్పుడైతే మా అక్కకి ఇలాగా పసుపు రాస్తున్నారు. మా ఊర్లోనైతే శివాలయంలో ఉంచుతారు. మీ సైడ్ కూడా ఇలాంటి ఆచారం ఉండి ఏ గుడి కాడ ఉంచుతారో కామెంట్ చేయండి. భోజనాల దగ్గర ఇలాగా స్టాల్స్లా పెట్టించారు. ఇంకా 12 గంటలకు స్టార్ట్ అవుతాయి భోజనాలు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మనం స్టార్ట్ అయిన తర్వాత ఏమేమి పెట్టారో చూద్దామండి. భోజనాలు స్టార్ట్ అయిపోయి ఏమేమి పెట్టారంటే అరటిపండు, జున్ను, ఇంకా పైనాపిల్స్ ఏమి ఫస్ట్ టైం వినడం తినడం. నెక్స్ట్ ఏంటిది పులిహోర, ఇంకా బిర్యానీ. నెక్స్ట్ ఏమో కచంబరి, తర్వాత ఏంటివి బెండకాయ కర్రీ, ఇంకా ఇది పన్నీర్ కర్రీ, అంతే పన్నీర్ కర్రీ. ఇంకా లాస్ట్ ఈ వంకాయ పకోడీ. నెక్స్ట్ ఇంకా రైస్తో పాటు సాంబార్. ఇవి ఆప్షనల్, సాంబార్ వేయించుకుంటే వేయించుకోవచ్చు, లేదంటే ఇవేంటి పచ్చిమిరపకాయలు, పెరుగు, మజ్జిగ మిరపకాయలు ఇవి, ఇంకా పచ్చడి, ఉప్పు. అప్పడాలు కూడా పెట్టారు, కాకపోతే అవి ఇప్పుడు వేయలేదు. తిన్న తరగడానికి కిల్లి, అదే పాన్, స్వీట్ పాన్. ఇంకా లాస్ట్లో కూల్ అవ్వడానికి ఐస్ క్రీమ్. నచ్చితే వేయించుకోవడానికి టాటూ. వీళ్ళది రవి ఆర్ట్స్ అంట, చాలా బాగా వేస్తారు టాటూ. మనకు నచ్చింది వేయించుకోవచ్చు. ఇప్పుడైతే ప్రతానం స్టార్ట్ అవబోతుంది. ప్రతానం అంటే నేను మీకేంటో ఆల్రెడీ మా పెళ్లి సిరీస్లో చెప్పాను. మీకు ముందుగానే తెలుసుంటే కామెంట్ చేయండి. సో అందరూ అయితే ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు నేనైతే మా అక్కని చూపిస్తాను. ఇదిగోండి, ఈవిడ మా అక్క పేరు శ్రీ స్వప్న. ప్రతానం స్టార్టింగ్లోని ఇలాగ ఒక చీరలోని ప్రతానం పెట్టి బొబ్బిలి గిన్నెలో ధాన్యం వేసి తాంబూలం పెట్టి ఇలాగా సబ్బుడుకు ఇవన్నీ కూడా పెడతారు. అరటిపళ్ళు ఇవన్నీ కూడా ప్రతానంకి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చెప్తాను, వినండి. ఇలా దీన్ని మగపెళ్లి వారు చేస్తారు ప్రతానాన్ని. ఇందులోని మగపెళ్లి వారు పెళ్లి కూతురికి ఇలాగ స్వీట్స్ ప్రతానం పెట్టి చీర ఇవన్నీ పెట్టేసి వాళ్ళ ఇంటి పిల్లని చేసుకుంటారు. ప్రధానం పెట్టంటే మేకప్ బాక్స్ చూపిస్తాను చూడండి. ఇందులోనే ఉంగరాలు కూడా మార్చుకుంటారు. ఇదిగోండి, ఇదే ప్రధానం పెట్టి, అందులో ఏమేమి ఉన్నాయి మీరే చూడండి. తర్వాత ఇలా వధువరులకి పసుపు రాసి వాళ్ళు తాంబూలాలు ఇస్తారు. ఇక నెక్స్ట్ జరగబోయేది కాళ్ళగోల సమరం. ఎలా జరుగుతుందో చూద్దామండి. కాళ్ళగోళ్ళ సంబరం అంటే ఇలాగా మధ్యలో ముగ్గేసి వాటి మీద రోకలు పెట్టి బోరింకెళ్ళి నీళ్ళు తెచ్చి ఇలాగా ఆ ముగ్గు చుట్టూ ప్రదక్షిణాలు చేసి దాని మీద వధువరులను కూర్చుని పెడతారు. ఆ తర్వాత తల జుట్టు ఇంకా కాళ్ళగోళ్ళు చేతిగోళ్ళు తీస్తారు. మీరు వీడియోలో చూసినట్టే గోళ్ళు తీస్తారు. ఇదిగోండి, ఇప్పుడు మా అక్కకి తీస్తున్నారు గోళ్ళు. తర్వాత ఇద్దరికి నలుగురు వేస్తారు. తర్వాత ఇలా రోకళ్ళు పట్టుకొని దాని మీద బొబ్బిలి గిన్నెలో ఉన్న పాలు దాని మీద వేసి ఇలా గుండెల మీద ముడుకుల మీద పెడతారు. ఆ తర్వాత ఇలాగా కుంకుడుకాయతో స్నానాలు చేయిస్తారు. ఇంతటితో కాళ్ళగోల సంబరం అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నైట్ అయిపోయింది. అలాగే మీకైతే డెకరేషన్
ఎంట్రన్స్లోని ఒక బ్యానర్, అలాగే ఇక్కడ ఒక దుర్గమ్మ తల్లి ఎల్ఈడి వాల్. ఇప్పుడు మనం డిన్నర్లో ఏమేమి పెట్టారో చూద్దారండి. ఇక్కడ ఐస్ క్రీమ్, అలాగే పాన్, ఇంకా ఫైర్ కిల్లీ కూడా పెట్టారు కానీ నేను తీయలేదు వీడియో. నెక్స్ట్ ఇది బంగాళదుంపను ఇంకేదో మిక్స్డ్ కర్రీ ఇది. నెక్స్ట్ అరటికాయ చేపల పులుసు, అంటే వెజ్జే కానీ చేపల పులుసులో వండుతారు కానీ అరటికాయ ముక్కల్ని చేపల ముక్కల్లా కోస్తారు, అదే అరటికాయ చేపల పులుసు. నెక్స్ట్ మష్రూమ్ కర్రీ, తర్వాత కచెంబరి, ఇది బిర్యానీ, ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, తర్వాత పొద్దున్నలాగే ఇది పైనాపిల్ సేమియా. నెక్స్ట్ ఈ స్వీట్స్, దీని పేరు గుర్తు రావట్లేదు, మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ అరటిపండు, అంతే. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు కూడాను టాటూ సెక్షన్ పెట్టారు. ఇక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు, ఇక్కడ ఒకటి, ఇంకాను అక్కడ ఇంటికాడ ఒకటి పెట్టారు ఎల్ఈడి స్క్రీన్స్. ఇంకా ఇదే డెకరేషన్, అదే లైటింగ్, మొత్తం లైటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇటు వచ్చేసి ఇక్కడ ఒక బ్యానర్ ఉంది, అలాగే ఇటు ఒక బ్యానర్, మధ్యలో ఇలాగా ఎల్లో థీమ్తో అని పెట్టారు, మధ్యలో ఎల్లో కలర్ ఎల్ఈడి లైట్స్. ఇప్పుడు మనం పైన అయితే ఇలా లైట్స్ పెట్టారు. ఫస్ట్లో నేను నార్మల్ టెంట్ అనుకున్నాను కానీ కాదు, లైటింగ్. ఇక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు, అంతే. రిసెప్షన్ స్టార్ట్ అయ్యింది. ఆ రిసెప్షన్ అయితే ఇదండి, రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే స్టేజ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే ఫోటోలు తీస్తున్నారు. ఇంకా మనం స్టేజ్ ఎక్కుదాం రండి. స్టేజ్ ఎక్కి వాళ్ళిద్దరికి హ్యాపీ మ్యారీ లైఫ్ చూపిస్తాం. మా అక్క హ్యాపీ మ్యారీ లైఫ్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే డే 2 బ్లాగ్. సో ఈ డే 2 బ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే నెక్స్ట్ డే 3 వ్లాగ్ అయితే ఉంది, అందులో అయితే నేను మొత్తం పెళ్ళిని చూపిస్తున్నా. లెట్స్ ప్లే ద ప్రోమో.